ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సిరీస్ డిసైడర్ కావడంతో ఆసక్తికరంగా మారింది. తొలి వన్డేలో ఇండియా గెలిస్తే రెండో వన్డేలో న్యూజిలాండ్ టీమిండియాకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మూడో వన్డేలో గెలిచిన జట్టు సిరీస్ గెలుస్తుంది. దీంతో 2 జట్లకు విజయం తప్పనిసరిగా మారింది. అయితే ఈ చివరి వన్డేలో టీమిండియా ప్లేయింగ్ 11 లో 2 మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో వన్డేలో భారత జట్టు బౌలింగ్ లో పూర్తిగా విఫలమైంది. దీంతో ప్లేయింగ్ 11 లోకి తొలి 2 వన్డేల్లో బెంచ్ మీద ఉన్న లెఫ్ట్ ఆర్మ్ సీమర్ హర్షదీప్ సింగ్ ను తీసుకురానున్నారు. తొలి 2 వన్డేల్లో పెద్దగా ప్రభావం చూపని ప్రసిద్ధి కృష్ణ స్థానంలో హర్షదీప్ సింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇక బదోని కూడా భారత తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి పెద్దగా ప్రభావం చూపడం లేదు. బ్యాటింగ్ బౌలింగ్ 2 విభాగాల్లోనూ పూర్తిగా విఫలమవుతున్నాడు. బదోని జట్టులో ఉంటే బ్యాటింగ్ తో పాటు స్పిన్ కూడా వేయగలడు. దీంతో బదోని ప్లేయింగ్ 11 లోకి రానున్నాడు. మొత్తంగా ఈ 2 మార్పులు తప్ప మిగతా జట్టుతోనే మూడో వన్డేలో టీమిండియా బరిలోకి దిగనుంది. కాగా కెప్టెన్ శుభమన్ గిల్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. 3వ స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తాడు. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో రాహుల్ ఆడతాడు. టాప్ 5 వరకు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో ఎలాంటి మార్పులు ఉండవు. 6వ స్థానంలో ఆయుష్ బదోని తొలి వన్డే ఆడే ఛాన్స్ ఉంది. ఇక 7వ స్థానంలో జడేజా, అలాగే ఏకైక స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఇక పేసర్ గా సిరాజ్, హర్షత్ రాణాతో పాటు హర్షదీప్ సింగ్ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను పంచుకుంటారు. మొత్తంగా శుభమన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఆయుష్ బదోని, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షత్ రాణా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ లతో అంచనా ప్రకారం ప్లేయింగ్ 11 ఉండనుంది. ఒకవేళ చివరి అవకాశంగా నితీష్ కుమార్ నే మూడో వన్డేలో కొనసాగించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.